నా పేరు తప్పిటి నరసమ్మ సార్. నాది పెద్దడుగురు మండలం, చిత్తరచేడు గ్రామం. నాకు ఎప్పటికైతే నేను సాగు చేసుకుంటాను, కుండపోత పోసుకున్నాను సార్. రెండు డంపులు నాకు ఇచ్చిండేది. 2 డంపుకి వచ్చి ఒక గుంత తీసుకొని కుండపోత పోసుకున్నాను నేను. అయినా అంతలేక మళ్ళీ పర్మిషన్ ఇచ్చినారు గవర్నమెంట్. 2002లో ఇచ్చినారు నాకు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను సాగు చేసుకుంటూ నేను దాంట్లోనే పోషిస్తూ జీవనం గడుపుకుంటున్నదాన్ని. 3 ఏళ్ళు అవుతుంది నాకు బాధ పెట్టినట్టు. మరిగి నాగన్న కత్తులు కొండయ్య 3 ఏళ్ళ వంటి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అంటే వాళ్ళు ఎందుకమ్మా నీకు ఆడపిల్ల తల్లి కదా, నీకేంటికి భూమి, నీకు 1 ఎకరా చాలదా, నీకేంటికి ఎక్కువ భూమి ఎక్కువ ఉండకూడదు, నువ్వు పిల్లలకి ఇచ్చేది నీ బిడ్డలకి ఇచ్చేదానికే, బిడ్డలు కొన్నాయేమో కొడుకులు కొన్నాయేమో అని నీకు కొడుకులు లేరు కదా గుంజుకోవాలని ఉద్దేశంతో నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నన్ను చాలా నాట్లు కారకారకు దున్నిత్తూ కారకారకు పంట పెట్టకపోతే కారకారకు 2 ప్యాకెట్లు నార బోర్ వేసుకున్నాను, పన్నెండుకి కట్టుకుంటున్నాను. కాకపోతే ప్రతి సంవత్సరం నన్ను నార ఎండబెడతానే ఉండరు. కారుకు 2 ప్యాకెట్ల లెక్కన సంవత్సరానికి 3 ఏళ్ళ నార అవుతాను. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంది. నేను ఎన్నాళ్ళని ఇట్లా బతకాలి. అయినా గవర్నమెంట్ గారు నన్ను మళ్ళీ సరిదీసి ఎంఆర్ఓ గారు నాకు ఎంతో మేలు చేయాలనుకున్నా. వాళ్ళ మీద ధర్నాలు చేస్తున్నారు, ధర్నా మీద ధర్నా, వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎస్ఐ గారు కూడా మళ్ళీ చేరదీసినారు. కాకపోతే అయినా ధర్నా మీద ధర్నా చేస్తున్నారని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కత్తులు కొండయ్య దిమ్ముగుడి అది కత్తులు కొండ అంటే రౌడీ సీటరు అయిప బెదిరిస్తూ ఆమె భూమి అంతా ప్రజలకి ఇల్లు అంటాడు సార్. నేను ఎట్లా బతకల్లా? ఇదే సార్, నేను ఈ కలెక్టర్ ఆఫీసుకు ప్రతిరోజు ఇట్లా నన్ను కేసు పెట్టినా కూడా నన్ను ఇది ఎంఐజీ అంటే ఎంత ఇచ్చినారు సార్. అయినా కానీ వాళ్ళ శ్రద్ధ తీసుకోలేదే. నేను ఇంకా బతికేటట్లు నార్లు ఎత్తి పీకేసినారు, నాట్లన్నీ పెరికేసినారు. ఇప్పటికి కానీ ఇంకా ప్యాకెట్ నారు అట్లే. నేనేం చేయాల? నేను బతకకూడదు అనిపించింది. ఒకసారి నా మందు దాచి చచ్చిపోదామని అనిపించింది. ఎందుకు బతకాలి? ఎంత అమాంతి ఊర్లో పొద్దుమలకల ఊర్లో పాతాన్ని వస్తాను. ఎవరు న్యాయం చేస్తారు నాకు? కలెక్టర్ తప్ప నాకు ఎవరు న్యాయం చేయలేరు. పోలీసు వాళ్ళు రావాలా మాటి నాటి, లేకుంటే చంపేస్తారు నన్ను, దెబ్బ చంపేస్తారు. కొడియన్న తీసుకొని వచ్చినారు సార్, బందోబస్తు నాకు కావాల, లేకుంటే నన్ను అయితే చంపేస్తారు. కొడియన్న తీసుకొని వచ్చారు. ట్రాక్టర్లకు అడ్డం వచ్చినారు. ట్రాక్టర్లకు అడ్డం వస్తే వాళ్ళు ఎదబడి ఇంకా ట్రాక్టర్లు రాలేదు. నేనే దినం ఇంత గడ్డు కోసుకుంటూ దినం ఇంత నాటుకుంటూ 5 నాళ్ళు పని చేస్తే 5 నాళ్ళ పని వ్యర్థం చేసినారు. నార్లన్నీ వీకేసి బురదలోకి తొక్కినారు సార్. నాకు ఏం సార్ అంత అన్యాయం సార్? నాటేటోళ్ళు బతకకూడదా భూమి పైన? ఆడపిల్ల తల్లి ఉండకూడదు, మగళ్ళు ఉండలే బతకల్లా, గాగుండలే బతకల్లా, నాటేటోళ్ళు బతకనేకూడదు. అందుకు నాకు న్యాయం చేయమని కలెక్టర్ గారికి కోటి వందనాలు చేస్తూ నాకు న్యాయం చేయాల. పోలీసు వాళ్ళ ద్వారా కానీ న్యాయం చేయాల, లేకుంటే నన్ను బతికినీరు, నన్ను కానీ నా పిల్లలు కానీ బతికినీరు. నా పిల్లలు రాకూడదు అంటారు సార్ వాళ్ళు. నాకు అడ్డం అసలు నా తరపున వస్తే నా పిల్లలు రాకూడదు అంటారు, నా ఇల్లు రాకూడదు అంటారు, నా బిడ్డలు రాకూడదు అంట. వాళ్ళు అయితే ఎంతమంది ఏం తొలకొచ్చుకోవచ్చు బలంతులు.